మనకి దేవుడు తోడుండగా మనకు భయము లేదు, చింత లేదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, దేవుడు వాటి నుంచి విడిపించగల సమర్థుడు. ఒక పోరాటం వచ్చిందంటే దాని వెనుక దేవుడు మేలు దాచిపెట్టి ఉంచుతాడు. కాబట్టి మనము దాన్ని చూసి భయపడద్దు, కానీ ప్రార్థనలు దేవుని మాటల్లో మనము ఎదగాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక గ్రామంలో ఒక స్త్రీ ఉందంట. ఒక స్త్రీ ఉంది, ఆమెకి 5 కుమారులు కుమార్తెలు 5. ఆమె సేవకురాలు కూడా కాదు, ప్రార్థన చేస్తుందంట. ఇంట్లో ఏమొచ్చింది? శోధన. 5 కుమారులు ఉన్నారు కదా, వాళ్ళ 3 చనిపోయారు, భర్త చనిపోయాడు. ప్రార్థన చేస్తుంది కదా, ఆమెకు శోధన వచ్చింది కదా. ఆమెకు శోధన వచ్చినప్పుడు అవిశ్వాసిగా కావాలి. 5 చనిపోయారు, భర్తతోనే 6 చనిపోయారు. అవునే కదా. ఇప్పుడు కొంతమంది అయితే అలాగనే అవుతారు. నువ్వు దేవుని నమ్ముకున్నాక ఏం జరిగింది నీకు? పిల్లలు చనిపోయాడు, భర్త చనిపోయారని అంటారు. కానీ ఆమె ఇంకా ప్రార్థన చేసింది. ఆమె ద్వారా ప్రపంచాన్ని ఉద్యమంతో, అగ్నితో నింపిందట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆమె ఇంట్లోనే ప్రార్థన చేసేది. ఆమె పేరు లూసీ. ఇంట్లో ప్రార్థన చేసేది. ఆమె ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో అగ్ని కుమ్మరించబడ్డదట. అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. కుటుంబంలో ఉన్న స్త్రీలైనా కుటుంబం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించే ఉద్యమాన్ని తీసుకొచ్చే వారిగా ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆమె ఇంట్లో ప్రార్థన చేసేది. ఆమె వెనుక ప్రార్థన చేస్తుంటే ముందు ఉద్యమం జరిగేదట. ఆమె ప్రార్థన అంత శక్తిమంతది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. స్త్రీలు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కుటుంబం కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, గ్రామం కొరకు ప్రార్థన చేసే స్త్రీల వారే మనం ఉండాలి. తిని పడుకునే స్త్రీలు కాదు, కానీ ప్రార్థన చేసే స్త్రీలు ఉండాలి. మగ్దలేని మరియ పెందల కడలేసి యేసయ్యను చూడడానికి పోయింది. ఎవరు చూడడానికి పోయింది? యేసయ్యను చూడడానికి పోయింది. పట్టపగలు పోయిందా? నైట్ పోయింది, తెల్లవారుజామున. మనం మధ్యాహ్నం అయినా కూడా మనకు పనులు తీరం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెందల కడలేసి సుగంధ ద్రవ్యాలు పట్టుకొని పోయింది యేసయ్యకు పోయడానికి. మనం కూడా అలా పెందలకడలేసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 1 కొరింథీయులు 11వ అధ్యాయము 28వ వచనం ఒక లైన్ చదవన్నాను. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఇది ఎందుకు రాయబడ్డది? మనము సరిగా లేవని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషి, ఒక్క మనిషి కాదు, ప్రతి మనిషి తన్ను తాను పరీక్షించుకోవాలి. నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, మొదటి స్థితి ఎలా ఉంది, ఇప్పటి స్థితి ఎలా ఉందని తన్ను తాను పరీక్షించుకోవాలట. తనను తాను పరీక్షించుకోవాలి. ఇంతకుముందు నేను విశ్వాసంలో బాగా ఉన్నాను, ఇప్పుడు కొంచెం తగ్గానేమో అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలట. ఒకప్పుడు కొత్తలో మనం దేవుడు నమ్ముకున్న కొత్తలో ఎలా ఉంటామంటే, దేవుడన్నా, దైవ సేవకులన్నా, మందిరం అన్నా బాగా ఇష్టం ఉంటుంది కొత్తలో.
కొత్తలో మనము ఏదైనా కొన్నప్పుడు దాన్ని ఒక తుడుస్తూ ఉంటాం ఏదైనా కొన్నప్పుడు బాగా క్లాత్ పెట్టి కొన్ని వాటర్ వేసి బాగా రుద్దుతాం తెల్లగా ఉండాలని. అప్పుడు మనం ఎట్లా ఉంటాము, దేవుని దగ్గరికి ఎప్పుడు ఎగరు వస్తాడా, ఎప్పుడు ప్రార్థన పెడతాడా అని ఆసక్తితో ఉంటాం. ఇంకా పాత పడతా ఉంటే మనది బయటకు వస్తూ ఉంటుంది. అది ప్రేమ కాదు, విశ్వాసం కాదు, నటన. అందుకే పరీక్షించుకోవాలని చెప్తున్నాడు దేవుడు తనను తాను. కాబట్టి ప్రతి మనిషి, ఒక్క మనిషి కాదు, ఇద్దరు మనుషులు, ప్రతి మనిషి, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి ఎప్పటికీ. ఈ గంటలో నేను ఎలా ఉన్నా, ఈ నిమిషంలో ఎలా ఉంది, నా మనస్తత్వం ఎలా ఉంది, నా పరిస్థితిని నేను ఎలా మారిపోతున్నాను, నా స్వభావము ఎలా లోకములో కలుస్తుందా, అన్యులలో కలుస్తుందా, నేను ఎలా ఉన్నానని మనము పరీక్షించుకోవాలట. మనము పరీక్షించుకోవాలి. దావీదు ఎప్పటికి పరీక్షించుకునేవాడంట. ఆయన తప్పును ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసేవాడట. దావీదు ఎప్పటికీ ఒప్పుకుంటూ నేను ఎలా ఉన్నాను, నా స్వభావం ఎలా ఉంది, నేను ఎలా మారాను, అయ్యా నేనేమైనా తప్పు ఉంటే చేస్తే నన్ను క్షమించయ్యా అని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసేదట దావీదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము కొత్తలో ఉన్నట్టు కాదు కానీ ఎప్పటికీ ఒకలాగానే ఉండాలి. మనం ఒక చెట్టు పెట్టాము, ఒక గింజ పెట్టాము, ఏదో ఒక గింజ అనుకో, ఒక గింజ పెట్టాము, ఆ గింజ మొలకెత్తి 2 ఆకులు ఉంది. ఆ 2 ఆకుల మీదనే ఉంటుంది. ఎప్పుడు ఉంటే మనకి ఎట్లా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుందా? ఎన్ని నీళ్ళు పోసినా ఈ చెట్టు పైకి రావట్లేదు అని పీకేయాలనిపిస్తుంది. అనిపిస్తుందా? నువ్వు కొత్తలో ఆసక్తితో ఉన్నావు, కొత్తలో విశ్వాసం బాగుంది, కొత్తలో ప్రార్థన చేశావు, కొత్తలో నువ్వు అన్ని విధాలుగా ఉన్నావు. మరి కొత్తలో పుట్టిన చెట్టు పైకి ఎదగాల, ఇంకా లోపలికి పోవాలా? ఎదగాలి కదా. చెట్టు ఎదిగిన రీతిగా మనము కూడా ఎదగాలి. ఆత్మీయతలో, వాక్యములో, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఆత్మీయతలో, వాక్యములో, దేవుని సన్నిధిలో. నేను ప్రతి వారం చెప్తా, ఏ వాక్యం విన్నారమ్మా, విన్నది గుర్తు పెట్టుకుందరా అని అడుగుతా. ఎందుకు అడుగుతా? మనము స్కూల్కి వెళ్తాం, మనం చిన్నపిల్లలు.